దేవుని ప్రేమించడం వల్ల కలిగే కొన్ని లాభాలు మనము స్మరించుకుందాం. వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటూ ఆయన యొక్క సన్నిధిలో మనము ఆనందిద్దాం. 91వ కీర్తన 14వ వచనంలో రాయబడినది. కీర్తన గ్రంథము 91:14వ వచనంలో రాయబడినది. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. అందరూ చెప్పండి హల్లెలూయా. చెప్తారు హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. అందుకోసమే ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఆయనను ప్రేమించక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే ఆరిపోని ప్రేమ చేత ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే త్యాగపూర్వకమైన ప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. కానీ మనం ఒకవేళ ఆయనను ప్రేమిస్తే దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు తప్పిస్తాడు అంటే మనము ఆయన ప్రేమిస్తే. దేవుని ప్రేమించడం కంటే మనం లోకాన్ని ప్రేమిస్తాం, లోకంలో ఉన్న ఆశలను ప్రేమిస్తాం, లోకంలో ఉన్న అలవాట్లను ప్రేమిస్తాం, లోకంలో ఉన్న బట్టలను మనం ప్రేమిస్తాం, లోకంలో ఉన్న ఆ పదవిని మనం ప్రేమిస్తాం, లోకంలో ఉన్న ఆలోచనలు మనము ఎక్కువగా ప్రేమిస్తాము. కానీ దేవుడు ఇక్కడ చక్కగా రాస్తున్నాడు, అతను నన్ను ప్రేమిస్తాడు కనుక నేను అతన్ని తప్పించేదను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రేమించడం వల్ల కలిగే మొదటి లాభం ఏంటంటే ఆయన వల్ల తప్పించే దేవుడు. అందరూ చెప్పండి దేవుడు నన్ను తప్పిస్తాడు. ఒకటి చెప్పండి అదే, దేవుడు నన్ను తప్పిస్తాడు. ఎక్కడి తప్పిస్తాడంటే మహామారి నుండి, రోగం నుండి, బాధల నుండి, కష్టాల నుండి, ఇరుకు నుండి, ఇబ్బందుల నుండి, అవమానం నుండి, ఒంటరితనం నుండి, అపవిత్రమైన క్రియల నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. కాబట్టి మనము ఆయనను ప్రేమించడము మర్చిపోకూడదు. చక్కగా వ్రాయబడినది 2 తిమోతి 4వ అధ్యాయము 18వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. చదవాలి గట్టిగా. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు. హల్లెలూయా. అందరూ చెప్పండి ప్రతి దుష్కార్యం నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు. అందరూ చెప్పండి ప్రతి దుష్కార్యం నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు. ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి పరలోక రాజ్యానికి నన్ను వారసునిగా చేస్తాడు అని భక్తులు అంటున్నాడు. అంటే దేవుని ప్రేమించడం వల్ల మొదటి లాభం ఏంటంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎక్కడి నుండి తప్పిస్తాడంటే ప్రతి దుష్కార్యం నుండి మనలను తప్పిస్తాడు. దుష్కార్యాలు అంటే ఏంటి? అందరూ ఇప్పుడు దుష్కార్యాలు అంటే ఏంటి? చెడు పనులు, అబద్ధం ఆడడం, మోసం చేయడం, తాగడం, కొట్టడం, ఇష్టానుసారంగా జీవించడము, ఇవన్నీ దుష్కార్యాల్లో ఒకమైన పని. భక్తులు ఏమంటారంటే ఈ మొదటిసారి చదువు 2 తిమోతి 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు నన్ను రక్షించును. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రతి దుష్కార్యం నుండి మన దేవుడు తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడు అంటే ఆయన మాట విన్నప్పుడు. ఎప్పుడు తప్పిస్తాడు అంటే ఆయన ప్రేమించినప్పుడు. ఎప్పుడు తప్పిస్తాడు అంటే మనము ఆయన వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన మనల్ని తప్పిస్తాడు. ఈ లోకంలో అనేకమైన కార్యాల నుండి దేవుడు మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు. అందుకోసమే మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6:13. చదవాలి గట్టిగా. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి. అమ్మ హల్లెలూయా.
శోధనలో పడకుండా మనల్ని కాపాడతాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ మనసు బాగలేదు, కొంచెం తాగితే బాగుండు అనిపిస్తుంది, అది శోధన. లేదు, నేను దేవుడు ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఆ శోధన నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు. జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, ఆ జేబులో అక్కడ తల్లించిండు పప్ప, ఆ జేబులో 1000 రూపాయలు ఎట్లా కొట్టేయాలన్నది అది శోధన. ఆ శోధన నుండి తప్పించేది యేసుక్రీస్తు. దేవుడిని ప్రేమిస్తే మనము దేవుడు తప్పిస్తాడు. ఆయన ప్రేమించిన వారిని ఎలా అంటే ఆయన ప్రేమించిన వారిని దుష్ట కార్యం నుండి తప్పిస్తాడు. అంతేకాదు ప్రతి శోధన నుండి దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. శోధన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చి శోధిస్తుంది. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను ఏం చేసుకో, రొట్టెలుగా చేసుకో. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇక్కడ నేను దురికేసాయి, నేనేం చేస్తానంటే దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతాయి. శోధన. దేవుడు ఆయన ప్రేమించిన వారిని దేవుడు దుష్ట కార్యములను తప్పిస్తాడు. ఆయన ప్రేమించిన వారిని అందరికంటే గొప్ప మాట ఏంటంటే, చాలా చక్కటి మాట, ప్రతి శోధన నుండి దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. చెప్తాము గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా అడిగిన అనుకోండి, ఎందుకో తప్పు చేసినామంటే, ఏదో నాకు సైతాన్ పెట్టినట్టే నేను అట్లా చేసినా అంటాను. నీకు తెలుసు నువ్వు చేయొద్దని, నువ్వు చేస్తున్నావు అనేది తప్పు అని కూడా తెలుసు, అయినప్పటికీ తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు ఏ శోధనలో పడిపోతున్నావో ఆ శోధనలో దేవుడు నిన్ను తప్పిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 1:4 గలతీయులకు రాసిన పత్రిక 1:4 గట్టిగా చదవాలి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని ఏమంటున్నాడు? ప్రస్తుతం దుష్ట కాలం నుండి విడిపించడానికి దేవుడు మనం తప్పిస్తాడు. ఎక్కడి దుష్ట విచారములు, దుష్ట ఆలోచన నుండి దేవుడు తప్పిస్తాడు. దుష్ట కార్యమును దేవుడు తప్పిస్తాడు. మొదటి మాట. రెండోది, దేవుడు మనం తప్పిస్తాడు ప్రతి శోధన నుండి దేవుడు తప్పిస్తాడు. మూడో మాట, దుష్ట కాలం నుండి దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దుష్టకాలమా మంచి కాలమా? దుష్టకాలమా మంచి కాలమా? ఎవరన్నా తుమ్మినా ప్రాబ్లమే, ఎవరన్నా దగ్గినా ప్రాబ్లమే, ఎవరన్నా తాకినా ప్రాబ్లమే, ఎవరన్నా సెకండ్ ఇచ్చినా ప్రాబ్లమే, ఎవరితో కలిసి నడిచినా ప్రాబ్లమే. ఏం జరుగుతుందో ఈ దుష్ట కాలంలో, ఎంత భయంకరమైన కాలంలో ఉన్నామో. ఒక పక్క మిడతలు వస్తున్నాయి, ఒక పక్క కరోనా వస్తుంది, ఒక పక్క కరువు వస్తుంది, ఒక పక్క శ్రమలు వస్తున్నాయి, ఒక పక్క చంపేస్తున్నారు, ఒక పక్క హత్యలు చేస్తున్నారు. ఇలాంటి దుష్ట కార్యం నుండి దేవుడు కాలం నుండి మనం దేవుడు తప్పిస్తాడు. ఆయన తప్పించడం కోసము తన కుమారుణ్ణి తనకు తాను అప్పగించుకొని తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఆమేన్ చెప్తాము గట్టిగా, అందరూ చెప్పండి ఆమేన్. మరొకసారి చెప్పండి హల్లెలూయా, అందరూ చెప్పాలి హల్లెలూయా. దుష్ట కార్యముల నుండి ఎవరు మనల్ని తప్పిస్తారు అంటే దేవుడు తప్ప ఎవరు తప్పించరు. మొదటి మాట నేను ఏం చెప్తానంటే, అయ్యా ఆయన ప్రేమించడం వల్ల ఆయన వల్ల తప్పిస్తున్నాడు. ఎక్కడి దుష్ట కార్యములు తప్పిస్తున్నాడు. ఆయన ప్రేమించడం వల్ల ఆయన వల్ల తప్పిస్తున్నాడు. ప్రతి శోధన నుండి దేవుడు తప్పిస్తున్నాడు. ఆయన ప్రేమించడం వల్ల దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. ఎక్కడి నుండి అంటే దుష్ట కాలం నుండి మనల్ని తప్పిస్తున్నాడు. హల్లెలూయా. దుష్ట కాలమా మంచి కాలమా? సొంత కొడుకు తన పండుకున్న తండ్రిని గుడ్డలు తీసుకుపోయి నరికేసిండు. ఇది దుష్టకాలంలో ఉన్నాము. ఈ భయంకరమైన ఎవరు నమ్మాలో అర్థం కావడం లేదు. ఎవరు నమ్మినా మోసమే, ఎవరు నమ్మినా తప్పుడు దారి, ఎవరు నమ్మినా అవమానమే, ఎవరు
వాళ్ళందరినీ మోసం చేయవచ్చు, వాళ్ళందరినీ వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, వాళ్ళందరినీ జీవితంతో ఆడుకోవచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మాత్రము నీకు జీవితంలో గొప్ప కార్యం చేస్తానంటున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం, ఇంకో మాట 91 కీర్తన 15వ వచనం. 91:15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. తప్పించే దేవుడు, ఆయన ప్రేమించడం వల్ల కలిగే లాభము. తప్పిస్తున్నాడు దుష్ట కార్యం నుండి, తప్పిస్తున్నాడు శోధన నుండి, తప్పిస్తున్నాడు దుష్ట కాలం నుండి. అంతేకాదు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు వింటాడంట. ఎప్పుడు తెలుసా? ఆయన ప్రేమిస్తే 5 రోజులైంది, 10 రోజులైంది, 20 రోజులైంది, 30 రోజులైంది, మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ఉత్తరం రావడం లేదు, జవాబు రావడం లేదు. దేవుడు మనం మర్చిపోయాడా ఏమో అనిపిస్తుంది. దేవుడు తన స్వరూపంలో తన అరచేతులను ఎచ్చుకున్నాడు. ముదిని వచ్చే వరకు ఎత్తుకొనుడు ఆయనే. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. అనేక సార్లు మనమే ఆయన వదిలిపెట్టి శాశ్వతమైన జీవితాన్ని జీవిస్తున్నాం. అప్పుడు దేవుని సంగమా వాక్యము చాలా స్పష్టంగా బోధిస్తుంది. అందుకోసమే కీర్తన గ్రంథము 138 వచ్చి చదువుదాం. కీర్తన గ్రంథం 138 వచ్చిన. నేను మొరపెట్టిన దినమున అమ్మ హల్లెలూయా. నేను ఏ దినమునైతే మొరపెట్టానో ఆ దినమున నాకు ఉత్తరం ఇచ్చాను. నేను ఏ దినమునైతే ప్రార్థన చేశానో ఆ దినమున నా ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే చాలా చక్కగా ఆయన మన ప్రార్థన వినే దేవుడు. అనేక సార్లు మనకేమనిపిస్తుందంటే దేవుడు మా ప్రార్థన వింటలేడు అని. ఎప్పుడు మన ప్రార్థన వినడు అంటే, ఒకవేళ పాపాన్ని మనం లక్ష్యం చేస్తే, పాపాన్ని గురించి ఆలోచిస్తే, పాపము జీవితము, పాపము బుద్ధి, పాపము క్రియలో మనం ఉంటే మన ప్రార్థన దేవుడు వినడు. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే ఆయన అనుకూలంగా బ్రతకాలి. దేవుడు మొదటి మాట చెప్పాను, దేవుని ప్రేమించడం వల్ల ఆయన వల్ల తప్పిస్తున్నాడు. దేవుని ప్రేమించడం వల్ల ఆయన మనకు ఉత్తరం ఇస్తున్నాడు. 91:15 చదవండి. కీర్తన గ్రంథం 91:15. ఏమంటున్నాడు? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అందరు చెప్పండి, శ్రమలలో నాకు దేవుడు తోడుగా ఉంటాడు. అందరు చెప్పండి, శ్రమలలో దేవుడు నాకు ఏముంటాడంట? తోడుగా ఉంటాడు. ఎందుకు అంటాడంటే, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కదా, శ్రమల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు. దానియేలును సింహపు బోన్లో వేశాడు. సింహపు బోన్లో వేస్తే సింహపు దానియేలు తినాలా వద్దా? తినాలి కదా. కానీ దానియేలు తినదా? మరి దానియేలు తినలేదు. సింహం అట దానియేలు ముఖం చూస్తాడట, దేవుని ముఖం చూస్తున్నాడు. ఏయ్ తినడానికి ప్రయత్నం చేస్తున్నావా? నోరు మూయనగానే దానియేలు సింహము ఆయన కనీసం ముట్టుకోవడం కూడా ముట్టుకోలేదు. శ్రమల దినాలలో దానియేలుకు సింహ బోన్లో దేవుడు తోడుగా ఉన్నాడు. పౌలు శీలలు జైల్లో ఉన్నారు. పౌలు శీలలు రాత్రంతా ఆరాధన చేస్తున్నారు. వారికి తోడుగా దేవుడు ఉన్నాడు. వారి కట్లన్నీ తెగిపోయాయి, వారి బాధలన్నీ తెగిపోయాయి. ఇంకో మాట ఏమంటే, షడ్రక్ మెషక్ అబద్ధకులు వారు మూర్తి పూజ అంటే విగ్రహాలను చేయమని చెప్పి ఒక పెద్ద ప్రతిమ చేసి దానికి ధన్యవాదాలు చేయమంటే వారు చేయకపోతే వాటిని తీసుకుపోయి అగ్నిగుండంలో వేస్తే రాజు అంటున్నాడు, మనం ముగ్గురినే వేసాము, ఇంకెవరున్నారు వాళ్ళతోటి? ఇంకెవరు? ఒకరు ఉన్నారు, నలుగురు నేను చూస్తున్నాను అంటున్నాడు. దేవుడు సింహపు బోన్లో ఉన్నాడు, దానియేలుకు తోడుగా ఉన్నాడు. దేవుడు షడ్రక్ మెషక్ అబద్ధకులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆ దేవుడే దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదుకు తోడుగా ఉండడం వల్ల
ఎవరిని చంపాడు? గొల్లియాతును చంపాడు. అవునా కదా? చిన్నవాడైన బాలుడైన దావీదు గొల్లియాతును చంపగలిగాడు. అంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు గొల్లియాతును చంపాడు. గొల్లియాతును చంపడమే కాదు, ఆ రాజు అయ్యాడు. నా ప్రేమ పిల్లారా, యోసేపు విషయంలో కూడా తన అన్నలు తీసుకొని వెళ్ళి ఆ బావిలో పడేస్తే చంపడానికి ప్రయత్నం చేసినారు. వారు ఫరో అంటే ఆ మర్చెంట్స్ కు, ఆ మార్కెట్ కు వెళ్ళి ఆ ప్రజలకు వారిని అమ్మేశారు. అయినా కానీ వారి జీవితంలో యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపును ఆశీర్వదించడమే కాదు, ఆయనను ప్రధానమంత్రిని చేశాడు. అంతేకాదు, ఎవరైతే తనను వెలివేశారో, ఎవరైతే తనను వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళే వచ్చి దండవత్ చేసి కరువు భత్యాన్ని తీసుకుపోయారు. నా ప్రియమైన దేవుడా, శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. ఇంకో మాట 15వ వచనం, ఇంకో మాట చదవండి. 91వ కీర్తన 15వ వచనం. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి. హల్లెలూయా! అందరూ చెప్పండి హల్లెలూయా! విడిపిస్తాడు, తర్వాత గొప్ప చేస్తాడు. విడిపించే దేవుడు, తప్పించే దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు, శ్రమల్లో తోడుగా ఉండేవాడు. అంతకంటే గొప్పది ఏంటంటే విడిపించి గొప్ప చేసే దేవుడు. నా ప్రియమైన దేవుడు, మనం చాలాసార్లు బాధపడుతుంటాం, ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇక్కడ అర్థమైన మాట ఏంటంటే ఆయన నన్ను విడిపించాడు. వేటకాని ఊరు నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగుల నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. పాపపు ఆలోచనల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. ఆయన విడిపించడమే కాదు, నన్ను గొప్ప చేస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా! యోసేపును దేవుడు విడిపించాడు, విడిపించి గొప్ప జన సమూహంగా చేశాడు. అందుకోసం కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనంలో రాయబడ్డ చదవాలి. కీర్తన గ్రంథం 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి. హల్లెలూయా! నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. మీరు అనుకుంటారు కావచ్చు, మేము చర్చికి పోతున్నాం, ఇన్ని ఆపదలా? మేము గుడికి పోతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము ఉపవాసం ఉంటున్నాం, మేము బైబిల్ చదువుతున్నాం, మేము వాక్యాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నా ప్రియమైన దేవుళ్ళారా, వాక్యం సెలవిస్తుంది. ఎంత మంచిదంటే చక్కటి మాట, నాకు ఇష్టమైన మాట. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. నీతిగా బ్రతికిన వారికి ఆపదలు కాదా? ఇప్పుడు చూడండి, నీతిగా బ్రతికిన వాడికి ఆపదలు ఎక్కువ, నీతిగా బ్రతికిన వాడికి కష్టాలు ఎక్కువ, నీతిగా బ్రతికిన వాళ్ళకి ఇరుకులు ఎక్కువ, నీతిగా బ్రతికిన వాళ్ళే మోసపోతారు, నీతిగా బ్రతికిన వాళ్ళే ప్రజలు మోసం చేస్తారు, నీతిగా బ్రతికిన వాళ్ళే అపవిత్రమైన కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రజలు. కానీ వాక్యం ఏమో తెలుస్తుందండి, నీతిమంతునికి కలుగు అనేకమైన ఆపదలు, వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా! అందరూ చెప్పండి హల్లెలూయా! మళ్ళొకసారి చదవమాట. కీర్తన గ్రంథము 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపిస్తాడు. నీతిమంతులు కలుగు అనేకమైన ఆపదలు ఉన్నాయి, వాటన్నిటి నుండి దేవుడు మాత్రమే విడిపిస్తాడు. నాకు ప్రియమైన దేవుడు బిడ్డారా, ఆయన విడిపించే దేవుడు, ఆయన తప్పించే దేవుడు. ఆయన అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఉత్తరం ఇవ్వడమే కాదు, శ్రమలో తోడుగా ఉండేవాడు కాదు, విడిపించి గొప్ప చేసే దేవుడు. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా! ఇంకో మాట చదువుకుందాం. కీర్తన 91:16 చదవండి. దీర్ఘాయువు చేత అతన్ని. ఆమేన్.
ఏం చెప్పండి? దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాడు. కరోనా వస్తుందేమో, చచ్చిపోతానేమో అని అనుకుంటాడు. కరోనా వస్తుందేమో, కరోనా వస్తుందేమో, చచ్చిపోతామేమో అని అనుకుంటాం. కానీ ఏమంటున్నాడు దేవుడు? దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచెదను. అంటే ఎన్ని రోజులు మనం ఈ లోకంలో బ్రతకాలో అప్పటి వరకు ఖచ్చితంగా బ్రతుకుతాం. అందరూ చెప్పండి, నాకు కరోనా రాదని చెప్పండి గట్టిగా. అందరూ చెప్పండి, గట్టి చెప్పండి, నాకు కరోనా గట్టి చెప్పండి, నాకు కరోనా. ఎందుకు చేత? బైబిల్ ఏం చెప్తాంది? దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరుస్తాను. ఎందుకు అంటే వాక్యం సెలవిస్తుంది దీర్ఘాయువు చేత. ఎంతో మంది లోకంలో భయపడిపోతున్నారు, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అందుకోసమే నా ప్రేమ దేవుళ్ళారా, వాక్యం చాలా స్పష్టంగా బోధిస్తుంది. దేవుడు మనల్ని రక్షించి దీర్ఘాయువు చేత మన తృప్తిపరుస్తాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం రాయబడినది. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం రాయబడినది. చదవాలి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీకు దీర్ఘాయుష్మంతుడవైతావు. దీర్ఘాయుష్మంతుడవైతావు. దేవుడు నీకు అనుగ్రహించిన నీ దేశంలో ఏం చేయాలంట? దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. సన్మానించాలంటే పువ్వుదారులు రేసులు కాదు, చెప్పిన మాట వినాలి. ఇక్కడ ఇంకో మాట ఉంది. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 33వ వచనం చదవాలి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు కుడికి గాని ఎడమకు గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు ఏం చేయాలంట? ఆయన ఏం చెప్పాడో అది చేయడానికి జాగ్రత్త పడండి. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే దేవుడు మనం తప్పిస్తాడు. దేవుడు తప్పించడమే కాదు, మన గణపరుస్తాడు. మన గణపరచడమే కాదు, మనకు ఉత్తరం ఇస్తాడు. మనకు ఉత్తరం ఇవ్వడమే కాదు, మన శ్రమలో మనకు తోడుగా ఉంటాడు. మన శ్రమలో మనకు తోడుగా ఉండడమే కాదు, మనల్ని విడిపిస్తాడు. ఆయన విడిపించడమే కాదు, గొప్ప చేస్తాడు. గొప్ప చేయడమే కాదు, దీర్ఘాయువు చేత మన అతను తృప్తిపరుస్తాడు. అందరికంటే గొప్పది ఏంటంటే నా రక్షణ నేను అతనికి చూపిస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రతి కుటుంబము రక్షించబడాలి, ప్రతి పిల్లలు రక్షించబడాలి, ప్రతి నోరు యేసే దేవుడని ఒప్పుకోవాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. అందరము దేవునికి వెళ్ళి, ప్రభువా నువ్వు నన్ను తప్పిస్తావయ్యా, దేవా నువ్వు నన్ను గర్వపరుస్తావయ్యా, దేవా నాకు ఉత్తరం ఇస్తావయ్యా, దేవా శ్రమలో నాకు తోడుగా ఉంటావయ్యా. నా శ్రమలో నాకు తోడుగా ఎవరు ఉండకపోవచ్చు, నన్ను వినిపించి నన్ను గొప్ప చేస్తావు. నన్ను గొప్ప చేయడమే కాదు దేవా, దీర్ఘాయువు చేత నన్ను రక్షిస్తావు. అంతేకాదు నా రక్షణ నేను అతనికి చూపిస్తానని చెప్పాడు. కళ్ళు మూసుకొని దేవుడి సన్నిధిలో అందరు కళ్ళు మూసుకొని ఓ హల్లెలూయా. ఆత్మదేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాడు. నన్ను తప్పిస్తున్నావు దేవా, నీకు స్తోత్రం తండ్రి. దుష్ట కార్యముల నుండి నన్ను తప్పిస్తావు, శోధన నుండి నన్ను తప్పిస్తావు అయ్యా. నీకు తండ్రి దుష్ట కాలంలో తప్పిస్తావు దేవా. నీకు వేలాది స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకెత్తి వరారామనసారా అందరము ఓ స్తుతించదని నామం దేవా, ఈ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభువా. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నీవు నాతో మాట్లాడేవా? ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శోధన నుండి విడుదల కలుగుగాక.
మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. అయినా నేను ప్రేమించడం వల్ల మీరు నన్ను తప్పిస్తారు దేవా. నన్ను ప్రేమించడం వల్ల మీరు నన్ను గణపరుస్తారు. నేను ప్రేమిస్తే నా ప్రార్థనని మీరు వింటారు దేవా. శ్రమంలో తోడుగా ఉంటారు, విడిపించి గొప్ప ఎత్తుగా చేస్తారు. దీర్ఘకాలం తృప్తిపరచాలని చెప్పాడు. ఈ రక్షణ వాక్యాన్ని కనపరుస్తారన్నారు. యేసు శక్తి కలిగిన నామములో శోధనలో, వేదనలో, బాధల్లో, రోగముల చేత, అప్పుల చేత, అవమానముల చేత ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రతి శోధన కలిగి పౌరుగా యేసునామములో అయినా ఈ కరోనా రోగం నుండి ప్రభా బిడ్డలు భయపడిపోతున్నారు. కరోనా వల్ల ప్రభా బిడ్డల ప్రభా ఆహారం లేక దొరకక సతమతమవుతున్నారు. అయినా ఉద్యోగాలు లేక, సంపద లేక ప్రభా పరిశాలలో ఉన్నారు. ప్రభా కృప చూపండి. ప్రతి రోగం నుండి విడుదల కలుగాక, ప్రతి శోధన నుండి విడుదల కలుగాక, ప్రతి అప్పుల నుండి విడుదల కలుగాక, అపవిత్రమైన కార్యం నుండి విడుదల కలుగాక. ఈ కార్యం జరిగించండి. మీరే మా రక్షకుడవు, మీరే మా విమోచకుడవు, మీరే మమ్మల్ని ఒప్పించేవాడవు, మీరే మా ప్రార్థన వింటారయ్యా. నీకు వేలాది స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీ చేతులుగా పనిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు గొప్ప కార్యం జరిగించండి. మీరు మహిమ పొందుతారు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.